హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. పరీక్షల షెడ్యూల్లో మార్పు అయితే చేశారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్లో మార్పులు. తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ అలాగే మ్యాథ్స్ 2A, పొలిటికల్ సైన్స్ పరీక్షలను తర్వాతి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లుగా ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 3వ తారీఖున హోలీ పండుగ ఉన్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇక మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అయితే స్పష్టం చేసింది. అంటే అన్ని పరీక్షలు మామూలుగానే జరుగుతాయి, కానీ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A అలాగే బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మరుసటి రోజు అనగా మార్చి 4న నిర్వహించనున్నట్లుగా స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 3వ తారీఖున హోలీ పండుగ ఉన్న నేపథ్యంలోని ఈ తేదీలు మార్పు చేసినట్లయితే వివరించింది. ఇక మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అయితే ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నాయి. 25న ఫస్ట్ ఇయర్, 26వ తేదీన సెకండ్ ఇయర్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. మార్చి 18 వరకు కూడా ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి. రోజుకు 2 సెషన్ల చొప్పున రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెక్షన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు అయితే జరుగుతాయి. అలాగే ప్రాక్టికల్స్ వచ్చి ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు కూడా ప్రతిరోజు 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్ట్, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో షిఫ్ట్లో ప్రాక్టికల్స్ అయితే నిర్వహిస్తారు.